అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 27 మహాసంయోగం, అమలక ఏకాదశి మరియు శుక్రవారము. అమలక ఏకాదశి అనేది విష్ణుమూర్తి మరియు దివ్యమైన ఆమ్ల అంటే ఉసిరి చెట్టుకు అంకితం చేయబడింది. ఈరోజు చాలా పవిత్రమైన మరియు శక్తివంతమైన ఏకాదశి. ఈరోజు పాపాలను తొలగిస్తుందని, శ్రేయస్సు మరియు మంచి ఆరోగ్యము మరియు దైవిక రక్షణ ఇస్తుందని నమ్ముతారు. శక్తివంతమైన అమలక ఏకాదశి పరిహారం: సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయాలి. శుభ్రమైన పసుపు లేదా తెలుపు రంగు వస్త్రాలను ధరించాలి. తులసి మొక్కకు నీరు అర్పించి విష్ణువును ప్రార్థించండి. వీలైతే ఉసిరి చెట్టు కింద లేదా ఉసిరి చెట్టు దగ్గర పూజ చేయండి. ఈ పవిత్రమైన రోజు విష్ణువుని మరియు లక్ష్మీదేవి యొక్క అనంతమైన ఆశీర్వాదాలను పొందడానికి ఈ సరళమైన శక్తివంతమైన ఆచారాలను అనుసరించండి. ఆచారాలను ఎలా నిర్వహించాలి అంటే, నెయ్యి దీపం మరియు ధూపం కర్రలను వెలిగించి 5 అమలాలు అంటే ఉసిరికాయలు, పసుపు పువ్వులు, పసుపును పూర్తిగా విశ్వాసం మరియు భక్తితో విష్ణువుకు సమర్పించండి. ఆచారాలను ఎలా నిర్వహించాలి అంటే, విష్ణువు మరియు లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి. పువ్వులు మరియు స్వీట్స్ సమర్పించండి. విష్ణువు మరియు మహాలక్ష్మికి ఖీర్, డ్రై ఫ్రూట్స్తో చేసిన ఖీర్ మరియు తులసి ఆకులను జోడించండి. దానిని ప్రసాదంగా సమర్పించండి. ఇక ఈ ఏకాదశి నాడు జపించవలసిన మంత్రాలు: ముఖ్యంగా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మరియు లక్ష్మీ మంత్రాన్ని జపించండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.